హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి సినిమా హాల్ కని వెళ్ళిన అరుణ లైఫ్ లోని ఎటువంటి హారిఫైయింగ్ ఇన్సిడెంట్ జరిగింది అనేది ఈ స్టోరీ అండి. మన సబ్స్క్రైబర్ అయిన అరుణ గారు ఈ స్టోరీని అయితే సెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. అలాగే ప్రత్యేకించి సినిమా హాల్ హారర్ గురించి నాకు పి రవిశంకర్ గారు అయితే అడగడం జరిగింది. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో, అలాగే మన సబ్స్క్రైబర్ కి జరిగిన రియల్ ఇన్సిడెంట్ కాబట్టి వెంటనే మీరు హెడ్ ఫోన్స్ తీసి చెవులోనైతే పెట్టుకోండి. ఎందుకనంటే మంచి థ్రిల్లర్ మిస్ అయిపోతారు. నార్మల్ గా వినే కన్నా హెడ్ ఫోన్స్ లో వింటే మంచి ఫీల్ అయితే కలుగుతుందని నా ఉద్దేశం. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అప్పుడు నాకు 14 ఇయర్స్ ఉంటాయి. అది 1992. నాకు ఇంకా బాగా గుర్తుంది. తమ్ముడు నాకన్నా 5 ఇయర్స్ అయితే చిన్న. అయితే పండగ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా అందరం నైట్ షోల్కి అయితే వెళ్ళేవాళ్ళం. మాది ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్. బిల్డింగ్ లో ఉండే వాళ్ళందరూ కూడాను ఒకరితో ఒకరు చాలా క్లోజ్ గానైతే ఉండేవాళ్ళం. అంతేకాదు, ఒక 5 సంవత్సరాలుగా అదే బిల్డింగ్ లో అందరం కలిసి ఉండడం వల్ల ఫ్యామిలీ కన్నా ఎక్కువగానైతే కలిసిపోయాం. సమ్మర్ వచ్చిందంటే చాలు రాత్రి అయితే కరెంటు కోతలు. అందుకనే మరి అందరం కలిసి డాబాపై ఎక్కి అక్కడే చేపలు పరుచుకొని ఒకరి పక్కన ఒకరు కథలు చెప్పుకుంటూ అక్కడే పడుకుండేవాళ్ళం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తారతమ్యమే లేదు. అందరం ఎంతో సంతోషంగానైతే ఉండేవాళ్ళం. మరి పండగొస్తే చాలు ఖచ్చితంగా అందరం నైట్ షోకి, ముఖ్యంగా కనుమ రోజున ఖచ్చితంగా నైట్ షోకి అయితే వెళ్లేవాళ్ళం. మా బిల్డింగ్ అంతా ఖాళీగా ఉండేది. కేవలం మా ఓనర్స్, అదే వాళ్ళ ముసలివాళ్ళు, వాళ్ళు తప్ప ఇంకా ఎవ్వరం కూడా ఉండేవాళ్ళం కాదు. మా ఇంటి దగ్గర నుంచి సినిమా హాల్ కి నడిచి వెళ్లే దూరమే, 1.5 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటుంది. అయితే మరి సినిమా హాల్ పేరు అజంతా సినిమా హాల్. మరి అంతవరకే నేను చెప్పగలను, అంతకు మించి వివరాలు అయితే ఇవ్వలేను. సినిమా హాల్ కి ఎదురుగా ఒక శ్మశానం అయితే ఉంటుంది. దాన్ని దాటుకునే సినిమా హాల్ కి అయితే వెళ్ళాలి. అప్పుల్లోని ఎటువంటి ఫోన్లు ఇంకా ఇంటర్నెట్ లేకపోవడం, ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకొని కథలు చెప్పుకొని ఇలా నడుచుకొని అయితే వెళ్ళిపోయేవాళ్ళం. అలానే ఆ రోజు కూడాను మేమందరం ఎప్పటిలానే నడుచుకొని అలా అయితే వెళ్తున్నాం. అది 2 వే రోడ్. ఒకవైపు నుంచి వెహికల్స్ వస్తాయి, మరో వైపు నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అది కూడా మెయిన్ రోడ్ కావడంతోనే పిల్లలందరం కూడాను ఓ పక్క నుంచి నడుచుకొని అయితే వెళ్లేవాళ్ళం. ముందున కొంతమంది పెద్దవాళ్ళు, మళ్ళీ వెనకాల కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఉండేవారు. మధ్యలోని ఆడవాళ్లు చిన్నపిల్లలు అలా నడుచుకొని మాట్లాడుకుంటూ వెళ్లేవాళ్ళం. మరి అదే సమయంలో కరెక్ట్ గా మేము థియేటర్ కి దగ్గర అవుతున్నాం అనే సమయంలోని అటుపక్క కైలాస భూమి అయితే ఉండేది. పెద్దవాళ్ళు ఏది చెయ్యొద్దనంటే అది చేయడం పిల్లలందరికీ అలవాటే కదా. అటుపక్కకి చూడకండి, తిన్నంగా నడుచుకు పదండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే ఏంటి ఎందుకు అని ప్రశ్న వేసేది నేనే మొదట. అయితే ఆ రోజు కూడా అలానే. అక్కడ కైలాస భూమి ఉందని నాకు తెలుసు. అటుపక్కకి చూడొద్దు పిల్లలు అని పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ నేను అస్సలు వినిపించుకోలేదు. అక్కడ ఏం జరుగుతుందా అని వెంటనే అటుపక్కకైతే తిరిగాను. అంతే, గేట్ దగ్గర ఉన్న నాకు లోపల చితి వెలుగుతూ కనిపించింది. ఓస్, దీనికేనా వీళ్ళు చూడొద్దు చూడొద్దు అని చెప్పేది అని అనుకుంటూనే ముందుకైతే వచ్చేసాను. మరి సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళు టికెట్స్ తీస్తుంటే అక్కడ అందరితో నించొని మాట్లాడుతున్నాను. నా ఏజ్ వాళ్ళు ఎవరూ లేరు. నాకన్నా చిన్నవాళ్లే గాని నాకన్నా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. పెద్దవాళ్ళందరూ కూడా వారి వారి ఏజ్ గ్రూపుల వాళ్ళతోనే మాటలైతే పెట్టుకున్నారు. ఇంకా టికెట్ కూడా తీసి లోపలికైతే వెళ్ళాం. అంతా చీకటి. పైగా
నైట్ షో కాబట్టి జనాలు పెద్దగా లేరు గాని పర్వాలేదు. అయితే మరి మా సీట్లు చూసుకొని వెళ్ళి కూర్చుండిపోయాం. సినిమా అయితే అవుతుంది. నాకొక బ్యాడ్ హ్యాబిట్. అదేంటి అనంటే నైట్ షోకి వెళ్ళానంటే పావు గంటకు మించి ఎక్కువసేపు సినిమా చూడలేను. వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అదేంటో మరి. చిన్నప్పుడు అలానే ఉంటుంది కదా అందరికీ. కానీ ఈ రోజు మటుకు అలా జరిగేదే లేదు. ఎలాగైనా సినిమా చూడాలి అని అనుకుంటున్నాను. మా అమ్మ నాన్న మధ్యలోనే నేను మా తమ్ముడు అయితే కూర్చున్నాం. మరి సినిమా స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద సౌండ్లు అయితే పెట్టేశారు. పైగా ఆ రోజు కనుమ కాబట్టి అందరూ హుషారుగానైతే ఉన్నారు. ఈలోగా నా పక్కకొచ్చి ఎవరో నన్ను తట్టి లేపుతున్నారు. నేను లేచి చూసేసరికి సినిమా హాల్ అంతా కూడాను ఖాళీగానైతే ఉంది. నా ఎదురుగా ఒక చిన్న పాప తెల్లగా తెల్లటి గౌన్లోనైతే కనబడుతుంది. ఎవరు నువ్వు? మా వాళ్ళేరి? అమ్మా, నాన్న అంటూ నేను అరవడం మొదలుపెట్టాను. తను నా కాసి చూస్తూ నవ్వుతూ నాతో రా అక్క అంటూ నా చెయ్యి పట్టుకొని బయటికైతే తీసుకువెళ్తుంది. మేం వచ్చిన దారంట కాకుండా మరొక దారంట. అదే బ్యాక్ డోర్ నుంచి. అక్కడ టాయిలెట్స్ అయితే ఉంటాయి. నేను అటుపక్కకి రాను అని చెప్తున్నా కూడా లేదక్క, ఇక్కడే మీ అమ్మ వాళ్ళు ఉన్నారు, రారా నాతో రా అంటూ తానైతే పిలుస్తోంది. అంతా చిమ్మ చీకటి. హాల్లోని ఒక్క మనిషి అయితే కనిపించడం లేదు. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. భయంతోనే హడిలిపోతున్నాను. సర్లే, ఈ పిల్ల అక్కడున్నారని చెప్తుందిగా అంటూ వెంటనే తన వెనకాతలే వెళ్ళాను. తలుపు తీసి బయటకైతే తీసుకువెళ్ళింది. అక్కడ కూడా అంతా చిమ్మ చీకటి. అసలు అసలు అక్కడ ఎవరూ కనిపించడం లేదు. ఏ అమ్మాయి, మా అమ్మ వాళ్ళు ఏరి? ఇక్కడున్నారన్నా ఏరి అని అడుగుతున్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అని ఏడుపు మొదలు పెట్టేశాను. అక్క, నువ్వు చిన్నపిల్లవు కాదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది అమ్మాయి. నాకైతే చాలా భయం వేసింది. సరే ఇంకా ఎక్కడున్నారు నీకు తెలుసా? నిజంగానే ఉన్నారా అన్నీ మళ్ళీ ఒకసారి రూఢీ అయితే చేసుకున్నాను. సరే సరే, నా వెనకరా అక్క అంటూ తను మరోవైపు అయితే తీసుకువెళ్తుంది. అది సినిమా హాల్ వెనక్కి. అక్కడ ఒక నొయ్యి అయితే ఉంది, బాగా పాతదిలాగా. అక్కడి వరకు వచ్చిన అమ్మాయి త్వరగా రా అక్క అని నా చేతినైతే పట్టుకుంది. అంతే, నా చెయ్యంతా కూడా చల్లగానైతే అయిపోయింది. తన మొహం వికృతంగానైతే ఉంది. అది చూసి నేను కయ్యమంటూ దావుకేసి పెట్టి లేచాను. అంతే, పక్కనున్న మా అమ్మ ఎందుకు అలా అరుస్తావు అని తిట్టింది. సరే అని నేను నా ఒంటి మీద పట్టిన చెమటను అయితే తుడుచుకుంటున్నాను. ఇదంతా కళ. చా, ఇంక పడుకోకూడదు, సినిమా ఎలాగైనా చూడాలి అని పంతంతోనే కళ్ళు పెద్దవి చేసుకొని అలానే చూస్తున్నాను. ఈలోగా అరగంట అయితే గడిచిపోయింది. ఇంటర్వెల్ కూడా ఇచ్చేశాడు. మరి ఈలోగా బయటికి వెళ్ళి పాప్కార్న్, డ్రింకు ఇవన్నీ కూడా కావాలి అని మా నాన్నకైతే చెప్తున్నాం. సరే సరే తీసుకువస్తాను అని చెప్పి పిల్లలు బయటికి వెళ్తారు కావాలా తీసుకువెళ్ళు అని చెప్పారు. కానీ నాకు మటుకు అప్పుడు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు. మా నాన్న డ్రింకు, పాప్కార్న్ ఇవన్నీ కూడా తీసుకువచ్చారు. మళ్ళీ సినిమా మొదలవబోతుంది. సరే, ఈలోగా డ్రింక్ తాగేసి పాప్కార్న్ అయితే తింటున్నాను. సినిమాలోని ఫైటింగ్ సీన్లు వచ్చేటప్పుడైతే నేను ఖచ్చితంగా కళ్ళు మూసేసేదాన్ని. మరి అలానే ఫైటింగ్ సీన్ వచ్చేసరికి నాకు ఈసారి బాత్రూమ్కి వెళ్ళాలి. అది కూడా అర్జెంట్. అమ్మని పిలిచి అమ్మా బాత్రూమ్ అని అడుగుతున్నాను. ఈలోగా మా పక్క పోర్షన్లో ఉండే ఆంటీ తను లేచి వెళ్తున్నారు. ఏంటి వెళ్ళాలా? రారా నాతో రా అంటూ నా చెయ్యి అయితే పట్టుకున్నారు. మా అమ్మ కూడా అది చూసి సరేనండి జాగ్రత్త అని చెప్పింది. మేము అందరినీ దాటుకొని అవతల అయితే వెళ్ళాం. మరి తలుపు తీసి అవతలకు వెళ్ళేసరికి అదో మరో ప్రపంచం. ఎందుకనంటే హాల్లోని అరుపులు కేకలు. బయటికి వచ్చేసరికి అంత నిశ్శబ్దం. పైగా అది రాత్రి సమయం కావడంతోని
ఇంకా నిశ్శబ్దంగానైతే ఉంది. అక్కడ ఎవరూ లేరు. పైగా మేమిద్దరమే అలా నడుచుకొని ముందుకైతే వెళ్తున్నాం. ఎప్పుడు గలగలా మాట్లాడే ఆంటీ ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. కామ్గానైతే ఉన్నారు. నాకేమీ అర్థం కావట్లేదు. నాకున్న టెన్షన్లోని నేను త్వరగా బాత్రూమ్ వైపు అయితే పరిగెట్టా. నేను నా పని కానిచ్చుకుంటే ఆంటీ మటుకు ఎంతకీ లోపలికి రావట్లేదు. ఇంకా లోపల నా పని కానిచ్చుకొని బయటికి వచ్చి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దం. పైగా చీకటిగానైతే ఉంది. నాకు చాలా భయం వేసింది. ఆంటీ ఆంటీ అని ఎంత పిలుస్తున్నా ఆంటీ ఎక్కడ కనిపించడం లేదు. ఇంక భయం వేసి అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చేద్దామని పరిగెడుతున్నా. అంతే, స్లిప్ అయ్యి ముందుకు జారిపోయా. చుట్టూ అంతా చూస్తున్నాను, కానీ ఎవ్వరూ కనిపించడం లేదు. లోపలికి వెళ్దామంటే ఆ డోర్సు ఇప్పుడు ఓపెన్ అవ్వడం లేదు. సినిమాలో వస్తున్న డైలాగులు నాకు క్లియర్గా వినపడుతున్నాయి. కామెడీ వస్తే అందరూ నవ్వడం కూడా వినపడుతుంది. కానీ నేను మటుకు లోపలికి వెళ్ళలేకపోతున్నా. తలుపులు ఎంత బాదుతున్నా కూడాను తలుపులు ఎవ్వరూ తీయట్లేదు. ఆ సౌండ్స్లోని నేను కొట్టినా కూడా వాళ్ళకి వినిపించడం లేదు. మరి అవతల పక్క ఎవరో అడ్డు పెట్టినట్టుగానైతే ఆ డోర్స్ గట్టిగా క్లోజ్ అయి ఉన్నాయి. ఇంక భయం వేస్తుంది. అక్కడే ఉండకూడదని ముందు వైపుగా వెళ్ళి మళ్ళీ సినిమా హాల్లోకి వెళ్ళొచ్చులే అని నేనైతే అనుకున్నా. కానీ ఒక్కదాన్నే అక్కడి నుంచి ముందుకి అడుగు వెయ్యాలన్నా కూడా భయం వేసేస్తుంది నాకిప్పుడు. ఎలాలా ఓ 2 అడుగులు ముందుకైతే వేశా. అంతే, మొత్తం అంతా నిశ్శబ్దం. ఇప్పుడు హాల్లో నుంచి ఎటువంటి శబ్దాలు అయితే రావట్లేదు. నాకెందుకో గుండె గాబరా అయిపోయింది. కొంపతీసి సినిమా అయిపోయిందా? లేదు లేదు, ఇప్పుడే కదా ఇంటర్వెల్ అయింది. అప్పుడే ఎలా అయిపోతుంది? అయినా ఎవరు చప్పుడు వినిపించట్లేదేంటి? ఎవరి మాట వినిపించటం లేదు అంటూ మళ్ళీ తలుపులైతే బాదుతున్నా. కానీ నో యూస్. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళిపోవాలని డిసైడ్ అయితే అయిపోయా. ఇంకక్కడి నుంచి నడుచుకొని అయితే ముందుకు వెళ్తున్నా. ఈలోగా నా పేరు పెట్టి ఎవరో వెనక నుంచి అయితే పిలుస్తున్నట్టుగా అయ్యింది. అరుణా, అరుణా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని అంటున్నారు. మా ఆంటీ అప్పటి వరకు నాకు కనిపించలేదు. ఇప్పుడు ఆమె గొంతు అయితే వినపడుతుంది. అది కూడా వెనక నుంచి, ఆ బాత్రూంలో నుంచి. ఆ ఆంటీ మీరేనా? ఇక్కడే ఉన్నారా? నాకెంతో భయం వేసింది ఆంటీ. నేను ఇక్కడే ఉన్నాను, బయటికి రండి ఆంటీ అని అంటున్నాను. ఆ మాటలకి ఆమె మళ్ళీ ఏమీ పలక్కుండా అలానే మౌనం వహించింది. నాకెందుకనో దడ పుట్టుకొచ్చేస్తుంది. ఆంటీ, ఆంటీ, అది మీరేనా అని అడుగుతున్నాను. అరుణ, లోపలికి రామ్మా అని పిలుస్తోంది. అప్పుల్లోని బాత్రూమ్స్ ఎలా ఉండేవి అనంటే లోపలికి వెళ్ళగానే ఎవరికి వారికి చిన్న చిన్న టాయిలెట్స్ ఉండి మధ్యలోని ఒక చిన్న గోడ అయితే ఉండేది. సరే, ఆంటీ లోపలున్నారులే అని చెప్పి లోపలికి వెళ్దామని అవతలకు తిరిగేసరికి నా వెనక ఒక ఆమె తెల్ల చీర కట్టుకొని కనుగుడ్ల లోపల కనుపాప అయితే లేదు. ఎగురుతూ జుత్తు విరబోసుకొని నాకాసే చూస్తూ చిన్నగా నవ్వింది. అంతే, భయంతో అక్కడి నుంచి పరిగెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నా నా కాళ్ళు అక్కడే ఉండిపోయాయి. నేను ఇంచి కూడా కదలలేకపోతున్నాను. భయంతో ఇంకా అరుద్దామని ప్రయత్నిస్తున్నా కూడాను అది నా జుత్తునైతే పట్టుకుంది. అంతే మరి, నా నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. గొంతు ఎవరో గట్టిగా నొలిమేసినట్టు గొంతంతా నొప్పొస్తుంది. నన్ను వదిలేయి దేవుడా, నా పని అయిపోయింది అని భయంతోని నేను కేకలు పెట్టాలని చూస్తున్నా కూడా నా వల్ల కావట్లేదు. దేవుణ్ణి తలుచుకున్నాను. అంతే, మరుక్షణం కొంచెంగా నా జుత్తినది వదిలినట్టుగా అయ్యింది. నేనింక అక్కడి నుంచి త్వరగా పరిగెడుతున్నాను. ఈసారి నా బలవంతా ఉపయోగించి పక్కనున్న సినిమా హాల్ డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి అంతా నిశ్శబ్దం.
ఇప్పుడు ఒక్క మనిషి కూడాను హాల్లోనైతే లేరు. స్క్రీన్ పైన సినిమా అయితే రావడం లేదు. కానీ అక్కడ అక్కడ లైట్లుండడంతోనే అదంతా నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరైనా ఉన్నారా? నన్ను నన్ను రక్షించండి. ఎవరైనా ఉన్నారా? అమ్మా, నాన్న, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాను. నా వాయిస్ నాకే రీసౌండ్ వినబడుతుంది. ఈలోగా అటుపక్క తలుపు ఎవరో దబదబా బాధిస్తున్నట్టు శబ్దం అయితే వస్తుంది. అంతే మరి, భయంతోనే హాల్ అంతా పరిగెడుతున్నాను. ఎక్కడైనా దాకోవాలి అని ఒక చైర్ వెనకాతలకు వెళ్ళి అక్కడే నక్కి దాక్కున్నాను. మరి నేను అలా నక్కి ఉన్న సమయంలోని ఆ తెల్ల చీర కట్టుకునే ఆమె ఎగురుకుంటూ హాల్లోకైతే వచ్చింది. దాన్ని నేను చూసి భయపడిపోతూ వణికిపోతున్నా. నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అది అరుణా, అరుణా, ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు అనుకుంటూ ప్రతి రో వైపు అయితే వచ్చి చూస్తుంది. అదలా వస్తూ ఉంటే నేనెక్కడ దొరికిపోతానా అని నాకు భయం ఇంకా ఎక్కువైపోతుంది. దేవుడా దేవుడా అని మనసులోనైతే తలుచుకుంటున్నా. గట్టిగా కళ్ళు మూసుకొని ఆంజనేయ స్వామిని అయితే తలుచుకుంటున్నా. మరుక్షణం అది మాయమైపోయింది. అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. సరేనని మెల్లగా లేచి మరోవైపు, అదే హాల్ బయటకు వెళ్లే డోర్ వైపు అయితే వెళ్ళాను. మెల్లగాను తలుపులు తీయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకంతే, ఇక్కడున్నావా అరుణ అంటూ తను నా వెనకాతలే వచ్చి నించుంది. అంతే మరి, గట్టి గట్టిగా అరుచుకుంటూ హాల్ అంతా పరిగెట్టేస్తున్నాను. నేనలా పరిగెడుతూ ఉంటే ముందుకు వెళ్తున్న కొద్దీ అంతా చిమ్మ చీకటి. ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. భయంతోనే నేను ముందుకి అడుగులు వేస్తున్నాను. ఇంకా చీకట్లోని తెలియకుండానే ఒక మెట్టుని తన్నుకొని ముందుకైతే పడిపోయాను. గట్టిగా అలా ముందుకు పడిపోవడం వల్ల నా కాళ్ళు రెండు కూడాను చీరుకుపోయాయి. నొప్పి, బాధ, అది ఎక్కడ వచ్చేస్తుందో అని భయం. మెల్లగా అక్కడి నుంచి లేచి మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాను. ఈసారి సీలింగ్ పట్టుకొని అది ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి పాక్కుంటూ వెళ్తూ నన్ను, అరుణ, అరుణ, నువ్వెక్కడ దాక్కున్నా నాకు కనిపిస్తున్నావు తెలుసా అంటూ నవ్వుకుంటూ ఎగురుతూ నా వైపు అయితే వచ్చేస్తుంది. ఇంక గట్టి గట్టిగా అరుస్తూ నేను ఆ హాల్లో నుంచి మళ్ళీ అదే బ్యాక్ డోర్ నుంచి అయితే బయటికి వచ్చేసాను. ఇంక ఎప్పుడైతే నేను అలా బయటికి వచ్చానో అక్కడ మళ్ళీ అదే సిచ్యువేషన్. ఎవ్వరూ లేరు. ఇంకక్కడి నుంచి పరిగెడుతూ హాల్ వెనక్కి అయితే వెళ్ళిపోయాను. అంటే అక్కడే ఒక నుయ్యి అయితే ఉంటుంది. ఆ సంగతి నాకు తెలీదు. నేను కలలో చూడడమే. నిజంగానే ఇప్పుడు ఆ నుయ్యి అయితే కనబడుతుంది. అమ్మో, ఇదేంటి, ఇక్కడ నిజంగానే నుయ్యుందా అని అనుకుంటున్నాను. వెనక్కి పదే పదే తిరిగి చూస్తున్నాను. కాని ఆ దెయ్యం ఇప్పుడు నా వెనక్కైతే రావట్లేదు. అమ్మయ్య అనుకున్నా. ఎలా ఓలా ముందుకైతే వెళ్ళాలి. హాల్ ముందుకు వెళ్తే నాకు ఇంటి దారి తెలుసు కాబట్టి కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను. మరి ఆ నూతి దగ్గరికి అడుగులు వేసుకొని వెళ్ళేసరికి నూతి గట్టు మీద ఆ తెల్లటి చీర కట్టుకున్న ఆ అమ్మాయి కూర్చొని తన కాళ్ల మధ్యలోనే బుర్రను పెట్టి ఏడుస్తూ ఉంది. నేనది చూడగానే భయంతో వణికిపోయాను. అదే ముందుకు వెళ్లే దారి. మళ్ళీ వెనక్కి వెళ్ళానంటే హాల్లోకే వెళ్ళవలసి ఉంది. నాకేమీ అర్థం కావట్లేదు. ఏమీ తోచట్లేదు. ఎలాగైనా దాని నుంచి తప్పించుకోవాలి అని ఒక్కటి మటుకు అనుకున్నాను. ఇంక కళ్ళు మూసుకొని అది దాటి వచ్చేయబోతూ ఉంటే, అరుణ, ఆగు, ఇలా రా అని నన్నైతే పిలుస్తుంది. నేను దాని దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటున్నాను గాని నా కాళ్ళు మటుకు దాని దగ్గరికి అయితే వెళ్తున్నాయి. ఇంకా నాకు తెలియకుండానే తన దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఆ నౌత్ దగ్గరికి వెళ్ళేసరికి తన మొహం బాగా పాలిపోయి తెల్లటి కళ్ళతోని జుత్తు విరబోసుకొని
బాగా ఉబ్బిపోయినట్టు తన మొహం, చేతులు, కాళ్ళు అన్నీ తెల్లగా పాలిపోయి ముక్కలు ముక్కలు విడిపోతున్నట్టు అయితే కనిపించింది. అంతే, అది చూడగానే నాకు చాలా భయం వేసేసింది. ఇంకా అక్కడి నుంచి బయటపడాలి అని పరిగెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది మటుకు నన్ను పరిగెత్తనివ్వకుండా అక్కడే ఉండేటట్టు చేసేసింది. ఆ పాడుపడిపోయిన నూతిలోకి చూస్తూ, అరుణా, ఈ నూతిలోకి దూకే, ఇద్దరం కలిసి ఉండొచ్చు. నాకు ఎప్పటినుంచో ఎవ్వరూ తోడులేరు, నువ్వైనా నాకు తోడుంటావా అని అంటుంది. ఆ మాటలకి నాకేమీ అర్థం కావట్లేదు. నా నోతి దగ్గర నుంచి పరిగెడదామని చూస్తూ ఉంటే అది దగ్గరకు వచ్చి నా చేతినైతే పట్టుకుంది. తను అలా పట్టుకోగానే నా చెయ్యంతా చల్లగానైతే మారిపోయింది. భయంతోని గట్టి గట్టిగా అరిచేస్తున్నాను. వదులు, నన్ను వదులు, నీకు నేనేం అపకారం చేశాను, వదులు అని అంటూ ఉంటే, నిన్ను వదలను, నిన్ను నాతో పట్టుకు వెళ్ళిపోతాను. నాకు నాకు ఎవ్వరూ తోడలేరు, నువ్వు నాతో ఉంటావా, మనిద్దరం చక్కగా ఇక్కడ ఉండొచ్చు అని మాట్లాడుతుంది. తన చేతిని అతి బలవంతంగా విడిపించుకొని మళ్ళీ వెనక్కి పరిగెట్టడం అయితే మొదలు పెట్టాను. ఈసారి హాల్ వైపు అయితే వెళ్తున్నాను. హాల్ వైపు వెళ్తున్నాను గాని నాకింకా భయం ఎక్కువైపోతుంది. లోపల నుంచి ఈసారి హాల్లోని సినిమా ఆడుతున్నట్టు శబ్దాలైతే వినబడుతున్నాయి. అంతేకాదు, జనాలు కూడా ఉన్నట్టు నాకైతే అర్థమవుతుంది. అమ్మయ్యా, నేను చేరుకోబోతున్నాను అని మనసులోనైతే అనుకున్నాను. ఇంకా అలానే అక్కడికి వెళ్ళి ఆ తలుపునైతే గట్టిగా లాగేశాను. ఇంకా ఎప్పుడైతే ఆ తలుపు తీశానో మళ్ళీ అదే నిశ్శబ్దం. ఎవ్వరూ లేరు. స్క్రీన్ మటుకు ఏదో వెలుగుతూ కనిపించింది. ఏంటి అని మెల్లగా లోపలికైతే వెళ్ళాను. స్క్రీన్లోని ఏదో ప్లే అవుతున్నట్టు చిన్నగా మ్యూజిక్ అయితే వినబడడం మొదలైంది. మ్యూజిక్ వినబడుతుంది అని అంటే అక్కడ ప్రొజెక్టర్ దగ్గర ఎవరో ఉండి ఉంటారు అని అనుకున్నాను. ఇప్పుడు ఆ ఆ తెర నుంచి ఏదో ఒక వింత శబ్దం అయితే వచ్చింది. అది ఎలా అంటే ఎవరో ఎవరో కేరుతున్నట్టు శబ్దాలైతే వినపడుతున్నాయి. నా ఒళ్ళంతా భయంతోని కంపించకపోతుంది. నా వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చేస్తుంది. దేవుడా అనుకుంటూ అక్కడి నుంచి అయితే పరిగెత్తి మళ్ళీ అవతలకైతే వెళ్తున్నాను. ఈలోగా ఆ స్క్రీన్లో నుంచి ఒక తెల్లటి ఆకారం, అది అది చూడ్డానికి ఇప్పుడు స్కెలిటన్ లాగా అయితే ఉంది. స్కెలిటన్ బట్టలు చుట్టుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది. అది గట్టిగా అరుస్తూ నా వైపు అయితే వచ్చేస్తుంది. అందులో నుంచి పొగలు కూడా వస్తున్నాయి. స్క్రీన్లో నుంచి అలా ఒక ఆకారం బయటికి వస్తుంటే గట్టిగానైతే అరిచి లేచి కూర్చున్నాను. మళ్ళీ నేను పడుకొని ఇదంతా కల కన్నాను. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అమ్మ నాన్న నన్ను తిడుతూ, ఎందుకలా అరుస్తున్నావు, పడుకుండిపోతున్నావు, లేపుతుంటే లేవట్లేదు, అంతేకాదు కళ్ళు మూసుకొని ఏదేదో మాట్లాడుతున్నావు, ఏంటమ్మా నువ్వు అని అంటున్నారు. ఇంకా నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అయితే అయితే నేను ఇప్పటి వరకు చూసింది అబద్ధం అనమాట, నేను భయపడ్డానమాట అని అనుకున్నాను. ఇంకా అంతే, నాకు అక్కడ ఉండడం భయం వేస్తుంది. ఉన్నంతసేపు అవతల వైపు ఉన్న డోర్ వైపే చూస్తున్నాను. అంతేకాదు, నేను కింద పడ్డప్పుడు నా కాళ్ళు రెండు చెక్కుపోయాయి కదా, ఇంకా ఆ నొప్పి అలానే అనిపిస్తుంది. కానీ నా కాళ్ళ మీద ఎటువంటి గాయం అయితే బయటికి కనిపించలేదు. నాకేమీ అర్థం కావట్లేదు. ఒళ్ళంతా ఒక్కసారిగా బరువుగా అయిపోయినట్టు అయిపోయింది. ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇంకింటికి బయలుదేరుతుంటే నేను ఇలా సోపాలు పడుతూ లేవలేకపోతున్నాను. మా అమ్మ అప్పటికే గమనించింది. ఒళ్ళంతా ఏంటో కాలుతుంది, దీనికి జ్వరం గాని వచ్చిందా ఏంటి అని అంటూనే ఇంటికైతే అలానే నడిపించుకు తీసుకుపోయారు. అది జనవరి నెల కావడం, పైగా మంచు పడుతోంది. ఆ సమయంలో జ్వరంతో ఉన్న నేను నడుచుకొని ఇంటి వైపు అయితే వెళ్ళిపోయాం. మర్నాడు
నేను లేవలేనంత జ్వరం అయితే నాకు వచ్చేసింది. ఒళ్ళంతా ఎవరో కొట్టి పడేసినట్టు నొప్పులు చేసేసాయి. నేను కళ్ళు కూడా తెరవలేని పరిస్థితుల్లోకైతే వెళ్ళిపోయాను. తిరుమలరావు అని మా డాక్టర్ గారు. ఇంకా ఆ డాక్టర్ గారి దగ్గరికి అయితే తీసుకువెళ్ళింది మా అమ్మ. ఆటో కట్టించి చాలా దగ్గరే అయినా కూడాను నేను లేవలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఆటో కట్టించి తీసుకువెళ్ళింది. అతను అంతా చెక్ చేసి టాబ్లెట్లు అయితే ఇచ్చాడు. మరి ఇంటికి వచ్చి 3 పూట్ల టాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను. అలా 2 రోజులు గడిచిపోయింది. రోజు రాత్రి అయ్యేసరికి నాకు నిద్ర అయితే ఉండేది కాదు. కలలో కూడా నేను హాల్లో ఉన్నట్టు, అక్కడ ఎవరూ లేనట్టు, నా వెనకతల ఆ అమ్మాయి వెంట పడుతున్నట్టు ఇలా అయితే వచ్చేవి. భయంతో ఉలిక్కిపడి లేచి కూర్చుండేదాన్ని. మా బిల్డింగ్లోని మాకు ఆపోజిట్గా ఓనర్స్ అయితే ఉండేవారు. వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు. ఆమె వచ్చి రాత్రి సమయంలో పిల్లల్ని తీసుకువెళ్ళొద్దు అని చెప్పినా కూడాను వినకుండా ఆ హాల్కి అయితే తీసుకువెళ్లరు. అసలు మీకు ఆ హాల్ సంగతి తెలుసా, అక్కడ ఏం జరిగిందో తెలుసా అంటూ ఇలా చెప్పడం అయితే మొదలుపెట్టింది. నేను పడుకొని అవన్నీ వింటున్నాను. అదేంటంటే చాలా కాలం క్రితం ఆ హాల్ కట్టకముందు వెనకాతల ఒక ఇల్లు ఉండేదంట. అయితే మరి ఎలా అయిందో ఏంటో ఆ విషయాలైతే తెలియదు కానీ ఆ నూతిలోని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని, ఆ అమ్మాయి ఆత్మ రాత్రి సమయంలో అక్కడే తిరుగుతుండేదని, ఆ తర్వాత ఈ హాల్ కట్టిన తర్వాత ఆ ఆత్మ గురించి ఎవరూ మాట్లాడుకోవడం మానేశారు. కానీ హాల్లో పనిచేస్తున్న వాళ్ళు రాత్రి సమయంలో వెనక్కి వెళ్లరని, ముఖ్యంగా ఆ నూతి వైపు వెళ్లరని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ నూతి అలానే శిథిలావస్థకైతే చేరుకుంది. అందులో ఉన్న నీళ్లు కూడాను ఎవరు తోడరు, అలానే వదిలేశారు. ఆ ఆ హాల్ యాజమాన్యం కూడాను ఆ నూతిని ముయించాలనుకున్నా, ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడాను వాళ్ళ వల్ల అయితే కాలేదు అని చెప్పింది. అంతే, నాకైతే భయం వేసింది. పిల్లని హాస్పిటల్ వెంట తిప్పడం కాదు, మన ఇంటి అవతల దర్గా ఉంది కదా, అక్కడికి తీసుకువెళ్ళు అని ఆమె అయితే సలహా ఇచ్చింది. మరి మా అమ్మ మటుకు అలాంటివి అస్సలు నమ్మేది కాదు. ఆవిడేదో పెద్ద ఆవిడ చాదస్తం కొలిది అలా అంటుందిలే అని ఊరుకుంది. అయితే కోర్స్ అంతా కంప్లీట్ అయినప్పటికీ కూడాను నాకు జ్వరం తగ్గే ఆనవాళ్ళైతే కనిపించటం లేదు. రోజు రోజుకి బాగా క్షీణించుకుపోతున్నాను. అప్పటికి 10 రోజులైతే అవుతుంది. నా పరిస్థితి ప్రతి రోజుకి చాలా దారుణంగానైతే తయారవుతుంది. రాత్రి సమయంలోని సరిగ్గా పడుకోపోయేదాన్ని. అంతేకాదు, భోజనం కూడా మానేశాను. ఒక పూటే తినడం, అది కూడాను ఏదో కొంచెంగా. నాన్ వెజ్ వండమని అడిగేదాన్ని. నీకు బాలేదు కదమ్మా, ఈ సమయంలో నాన్ వెజ్ తినకూడదు, అరగదు అని అమ్మ ఎంత చెప్తున్నా నాకు అదే కావాలి అని పేచీ పెట్టేదాన్ని. అంతేకాదు, ఎప్పుడు అల్లరి చేయని నేను చాలా అల్లరి చేస్తూ ఉండేదాన్ని. నాన్న ఇదంతా గమనించారు. పైగా ఆ ఎదురింటి ఓనరు నాన్నకు కూడా పిలిచి, మీ అమ్మాయికి ఇలా జరిగింది, ఎవరికైనా చూపించండి, లేదా ఆ దర్గాకైనా తీసుకువెళ్ళండి, మీ ఆవిడకి కూడా చెప్పాను అని చెప్పింది. ఇంకా మా నాన్న ఆవిడ చెప్పడంతోనే, అవునండి, నేను కూడా దాని గురించి విన్నాను, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచే పాపకి బాగాలేదు అని మొత్తానికి నాకైతే ఆ దర్గాకి తీసుకువెళ్లారు. అక్కడ వాళ్ళేవో పూజలు చేసి నాకు ఒక తాయెత్తు కట్టారు. ఆ తర్వాతే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండానైతే ఉంది. నేను మెల్లగా రికవరీ అయితే అయ్యాను అంటూ అరుణ గారు తన లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని మనతోనైతే షేర్ చేసుకున్నారండి. ఆ హాల్ గురించి నాకు కూడా తెలుసు. ఎందుకనంటే నా బాల్యం కూడా అక్కడే అయ్యింది. ప్రతి శనివారం మేము సినిమాకి వెళ్ళాలి అనంటే ఆ హాల్కి వెళ్ళేవాళ్ళం. అయితే ఇప్పుడు అది మరొక విధంగానైతే పేరు మార్చడం అయితే జరిగింది.
మరి ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి హర్రర్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అనేది చూసేద్దామా. అండ్ ఈ రోజు స్టోరీ చాలా చిన్నదిగా అనిపించింది కదా. ఇంక మీదటి నుంచి నేను షార్ట్ స్టోరీసే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక 25 నుంచి 30 మినిట్స్ లోపే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీ అందరి రిక్వెస్ట్ మేరకు నేనైతే షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేశాను. మరి ఇప్పుడు ఎవరెవరు మన కామెంట్స్ చేశారో చూసేద్దామా. లిఖిత సిస్టర్ ఫస్ట్ కామెంట్ అయితే చేశారు. వసుధ సిస్టర్, వీరమణి సిస్టర్, ఇంకా బాసిన విజయ సిస్టర్, అమలు సిస్టర్, సంధ్య గారు, ఇంకా బాలి లక్ష్మి సిస్టర్, వినయ్ గారు, బాలాజీ గారు, గౌతమ్ గారు, ఇంకా మురళీకృష్ణ గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, రూబీ సిస్టర్, జ్యోతి సిస్టర్, స్వాతి సిస్టర్, రెజినా సిస్టర్, మౌనిక, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, జ్యోతి సిస్టర్, గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, రవీంద్ర అన్నయ్య, వసుధ సిస్టర్, ఇంకా రాజేశ్వరి సిస్టర్. మరి రేపటి వీడియోలోని వసుధ సిస్టర్ అడిగిన రిక్వెస్ట్ అయితే చెప్పబోతున్నాను కనుక మిస్ అవ్వకుండా చూడండి. మరి రేపటి హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.